చూడండి రైతు మిత్రులారా, మనం పసుపు మరియు మొక్కజొన్న మిశ్రమంగా పంట వేసినప్పుడు ఆ పంటలో కలుపు నివారణకు ఈరోజు మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. ఏ విధంగా కలుపు అనేది నివారించవచ్చు అనేది. ఇక్కడ చూడండి మిత్రులారా, హెచ్పిఎం కంపెనీ వారి నేను హట్రైట్, మరొకటి హెచ్పిఎం కంపెనీ హై ఫిట్ను తీసుకురావడం జరిగింది. మరియు దానికి సరిపోయే ఇసుక మనము 1 ఎకరం భూమిలో మొక్కజొన్న పసుపు వేసినప్పుడు ఆ 1 ఎకరానికి మనము ఇక్కడ హెచ్పిఎం అల్ట్రాహిట్ 500 గ్రాములు, అదేవిధంగా హెచ్పిఎం ఐ ఫిట్ 500 మిల్లీలీటర్లు తీసుకుని దానికి సరిపోయే ఇసుకలో మనం మిక్స్ చేయాల్సి ఉంటుంది మిత్రులారా. లేదా ఇదే అల్ట్రాహిట్ 500 గ్రాములు, తర్వాత అల్ట్రాఫిట్ 500 ml రెండు కూడా మనం స్ప్రే కూడా చేసుకోవచ్చు రైతు మిత్రులారా. 1 ఎకరానికి మనము ఈ రెండింటి మిశ్రమాన్ని 10 పంపులుగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ విధంగా తగినంత ఇసుక తీసుకొని ఆ ఇసుకలో ఈ హెచ్పిఎం అల్ట్రాహిట్ అల్ట్రాజిన్ 50% WP, అల్ట్రాజిన్ 50% WP 500 గ్రాములు, మరొకటి హెచ్పిఎం ఐ ఫిట్ ట్రిటిలాక్లోర్ 50% ECను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మిత్రులారా, 1 ఎకరం పసుపు మొక్క వేసినప్పుడు దానిలో కలుపు నివారణకు మనము మొక్కజొన్న పసుపు విత్తిన 3వ రోజు నుంచి 5వ రోజు మధ్యన కాస్త తడి ఉంచుకొని ఈ విధంగా తగినంత ఇసుక తీసుకొని దాంట్లో అల్ట్రాజిన్ 50% WP 500 గ్రాములు మరియు ట్రిటిలాక్లోర్ 50% EC 500 మిల్లీలీటర్లు మిశ్రమాన్ని ఈ విధంగా కాస్త తడి ఉంచుకొని మొక్కజొన్న పసుపు విత్తిన 3వ రోజు నుంచి 5వ రోజు మధ్యన మనము ఈ విధంగా చల్లాల్సి ఉంటుంది రైతు మిత్రులారా. మొక్కజొన్నలో వచ్చే అన్ని రకాల కలుపులను ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటాము. దీన్ని ఈ విధంగా 3 రోజుల నుంచి 5 రోజుల మధ్య స్ప్రే చేయాలి.